లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమా. నీకు ఎలా గుర్తుంది? లక్ష రోమలత ధారత సమన్వయ మధ్య. లక్ష రోమ లతా ధారత సమన్వయ మధ్య. అవునమ్మా, అవును తల్లి. సో ఇందులో మనం డైరెక్ట్ గుప్తనామాల్లోకి వెళ్ళిపోదాం. ఇందులోని గుప్తనామములు ఫస్ట్ ఇది చాలా బాగుంటుంది. సతాం ఉన్నేయ మధ్యమ లక్ష రోమ లతాధారత సమున్నేయ. అందులో నుంచి సతాం అనే అక్షరాలు తీసాడు. ఉన్నేయ మధ్యమ. సతాం ఉన్నేయ మధ్యమ అంటే ఏంటో చూడండి. మీరు ఇళ్లలో ఏంటంటే మీకు హోంవర్క్ ఈ నామం రాసుకుని సతాం ఉన్నేయ మధ్యమ అని గురువుగారి, దీనికి ఒక ఇంత అర్థం ఉందా? అవునా? పల్లికాయలో పల్లి ఉంది, పగల కొడితే పల్లి బయటకు వస్తుంది. అంతేగా, అక్షరాలు పగల కొడితే ఏమొస్తాయి? అర్థాలు బయటకు వస్తాయి. గుప్తనామాలు అంటే ఎవరన్నమాట, పల్లీలు పోసుకొని పల్లిగా తింటాం కాదు అమ్మా. అర్థమైందా? అంతే కదా. వాల్నట్స్ ఇట్లా కొన్ని నట్స్ ఉంటాయి, అవి తినాలి. అవి తింటున్నప్పుడు పగల కొట్టి తినాలి. ఈ అక్షరాలు కూడా దీని గుప్తం, లోపల ఏముంది అనేది, అదే అసలైన అర్థం. సమున్నేయ, ఇప్పుడు లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ ఏం చెప్తుంది మనకి? ఏం అర్థమైంది? ఎవరికి ఏమి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ నామం దొరకటమే మన అదృష్టం. ఆయన ఎవరు? భక్త రామదాసు రామనామము నాకు దొరికిందని ఆయన పాట పాడాడుగా. మరి ఆయనకి తెలుసు దాని విలువ ఏది. ఈయన పేరు పట్టుకో, తారక మంత్రము అని ఒక పాట ఉంది, దొరికినది అని. మరి అంత ఆయనకు అది తెలుసమ్మా. అది ఆయన అనుభూతి చెందాడు. తారక మంత్రంతో సమానం ఇది. ఇప్పుడు 35వ నామం లక్ష రోమ లతా ధన్యుడనైతిని ఓ రామ. సో లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ అంటే ఈ నామం నీకు దొరకటం నీ అదృష్టం, వినటం నీ అంతకంటే గొప్పది. అది అవటం అమ్మదయ్య. ఇందులో ఇప్పుడు గుప్తనామాల్లో సతాం ఉన్నేయ మధ్యమ అంటే ఏంటో చూద్దాం. సతాం అంటే సాధక పురుషుల యందు, సాధక పురుషుల యందు అని అర్థం. సతాం ఉన్నేయ మధ్యమ అంటే దాని అర్థం ఏంటంటే సాధకులు, సాధక పురుషుల యందు అని అర్థం. అంటే ఏంటంటే ఎవరైతే శ్రీ విద్య సాధన చేస్తారో, ఎవరైతే బ్రహ్మచింతన చేస్తారో, ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు పాడారే భక్త రామదాసు, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలే సతాం ఉన్నేయ మధ్యమ అంటే వారు సాధక పురుషులు. ఇంకో అర్థం లేదు. ఇంకా శ్రీ విద్యలో సాధువులు అని, సాధు సాంగత్యం అంటారు కదా. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాం అనుకో అమ్మ, ఏ పుణ్యక్షేత్రాల్లో వెళ్ళినప్పుడు సాధువులందరూ వస్తారు. వాళ్ళు ఏ మఠాల దగ్గర కూర్చొని వాళ్ళు ఎంతసేపు తంబూరా మీటుకుంటూ పాటలు పాడుకుంటూ అర్ధరాత్రి 11 గంటలకు కూడా మనం కూడా ఒకసారి మన రూమ్ నుంచి బయటకు వస్తే గుడి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం ఇలా జరుగుతుంటాయి కదా. అక్కడ కొందరు సాధువులు ఉంటారు. అవునా అమ్మ? మరి అందులో మరి దొంగ సాధువులు ఎవరు, ఉత్తమ సాధువులు ఎవరు మనకు తెలియదు. కాబట్టి కొందరైతే ఉంటారు కదా, మహానుభావులు ఉంటారమ్మా. సో వాళ్ళు సతాం ఉన్నేయ మధ్యమ అంటే సాధక పురుషుల యందు అని అర్థం. శ్రీ విద్యలో సాధువులు, సజ్జనులు అంటే చతుర్యాగ క్రమం తెలిసిన వారు. చతుర్యాగం, బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగాలు చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధువులు, వారు సాధక పురుషులు. సాధన చేసి సాధించారు, చతుర్యాగ క్రమం చేశారు. వాళ్ళు 1, 2 చేసి ఆపేయలేదు. మనం 10 గుళ్ళు పుణ్యక్షేత్రాలు తిరిగేసేసి నేను చతుర్యాగ క్రమం చేసేసానండి, నేను పూజ చేయించేశానండి, అమ్మవారికి సరిపోయే పూజలని చేసామండి. అమ్మవారికి సరిపోయే పూజలు మనం ఎక్కడ చేయగలుగుతాం? ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి 4 దండలు పూలు కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఆ పురోహితుడికి ఇచ్చి మన సంకల్పం చెప్పేస్తే అయిపోయిందా? అది కాదు కదమ్మా. అవునా? అంటే సజ్జనులుండే చతుర్యాగ క్రమం తెలిసిన వారు అంటే 4 రకాల చతుర్యాగ క్రమాలు ఏవైతే ఉంటాయో అవి తెలిసిన వారు ఎవరైతే ఉంటారో వారు సతాం ఉన్నీయ మధ్యమ అని తెలుసుకోండి. మిగిలిన వారు జనులు, మిగిలిన వారు ఉంటారుగా సామాన్య జనులు. అంతేగా? మనం నువ్వు దండం పెడుతున్నావు కదా సాధువుకి, మామూలు జనులే కదా మనం.
అబ్బో సాధు దర్శనం ఏందండి? ఎవరో మహానుభావుడు నాకు మెడలో వేసుకోమని నాకు ఇది ఇచ్చారండి గురువు గారు అని నా దగ్గరికి వస్తుంటారు. వేసుకో మరి. ఏ క్షేత్రం వెళ్ళావు? వారే వచ్చి నీకు ఇచ్చిపోయారు ఆ రూపంలో. కిరీటాలు పెట్టుకొని వచ్చి ఇచ్చిపోతారా దేవుళ్ళు? అవునా? అలా ఎవరుగా కిరీటాలు పెట్టుకొని సతీ సమేతంగా వచ్చి, బాబు వచ్చావా నాయనా నా తిరుపతికి? ఎంత కష్టపడి వచ్చావు నాయనా, రా నాయనా అని అతిథి మర్యాదలు చేయరుగా దేవతలు. మన అవస్థ మనమే పడాలి కాటేజ్ దగ్గర నుంచి. మన దరిద్రం మనకి ఎప్పుడు వెళ్ళినా మనకి కాటేజీలో అన్ని ఫుల్ అయ్యి అంటాడు. ఫుల్ అయిపోయినాయి సార్. అవునా? ఎక్కడో ఒక మూల ఇరా నాయనా అంటే అది కూడా లేవు సార్ అంటాడు. అవునా? అలా రైల్వే అక్కడ ఏంటి ఆ బస్ స్టాండుల్లో ఆ గుడి దగ్గరే చేపలు వేసుకొని దుప్పట్లు వేసుకొని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. వెళ్ళండి మీకు తెలుస్తుంది. మీరు చూడండి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. డబ్బులు లేక కాదు, డబ్బులు లేక కాదు, పుష్కలంగా ఉంటాయి. కానీ వాళ్ళకి అక్కడ అకామిడేషన్ లేదు. ఏం చేస్తాం, అక్కడ నీ డబ్బు పని చేయట్లేదు. అర్థమైందా? కోటీశ్వరుడు వచ్చి అన్నదానంలో కూర్చొని నీ పక్కనే తింటాడు. నీకు తెలియదు వాడు ఎదవ అనుకుంటాడు. దీనికి కూడా వచ్చేస్తున్నాడు వీడని. వాడు కోటీశ్వరుడు. వాడు ఎంత దానికి దానం చేసి వాడు అన్నం తింటున్నాడు ప్రసాదంగా. అందుకే ఎవరిని పడితే వాళ్ళని మనం తప్పుగా చూడటం కాదు. ఎవరు అందుకే ఎందుకే ఏంటంటే సాధువులు ఎవరు ఏమా అందరూ గురువుల్లా కనిపిస్తారు. సద్గురువు నీకు సామాన్యుడు. అవధూతలు ఎలా ఉంటారు? పిచ్చివాళ్ళ ఉంటాడు. ఈయనేంటండి, అదిగో ఆయన సాధువు అండి, ఎంత బాగున్నాడు చూడండి, కళకళలాడుతూ బొట్టు పెట్టుకొని కమండలాలు వేసుకొని అని ఆయన దగ్గర పరిగెత్తాం. ఇక్కడే ఉంటాడు వీడు అవధూత సాయిబాబా లాంటి వాడు ఫకీరు. వీడిని వదిలేస్తాం. అది చెప్తున్నారు, సతాం ఉన్నేయ మధ్యమ సాధు పురుషులు. శ్రీ విద్యలో సాధువులు ఎవరైతే ఉంటారో, సజ్జనులు అంటే చతుర్యాగ క్రమం సజ్జనులు వాళ్ళు. సత్ పదార్థం తెలిసిన వాళ్ళు, బ్రహ్మచింతన చేస్తూ ఉండేవాళ్ళు సజ్జనులు అంటారు. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పనికిరాని మాటలు చెప్పుకుంటూ బతికేవాళ్ళు జనులు. మాయలో ఉన్నవాళ్ళు గుడికి వెళ్ళినా కబుర్లు ఆపరు. అవునా? కొందరు దర్శనం దగ్గర కూడా వాడు ఇచ్చేదే నిన్ను ఒక నించోబెట్టేది 1 సెకండ్ 5 సెకండ్లు. అక్కడ కూడా కబుర్లే. మనవి అంతవరకు తెగవు. అవునా? సజ్జనులు అంటే చతుర్యాగ క్రమముగా తెలిసిన వారు అని. అంటే సజ్జనులు అంటే సత్తులో గురించే. అందుకని సాధువులు సత్సంగమము అంటారు. సత్సంగమం అంటే ఎప్పుడు చింతన, దైవారాధన, భజనలు, ఎప్పుడు అదే ఆలోచన చేస్తూ సాయంత్రం ఏ పూజ చేద్దాం అది ఇది ఇలా ఉంటారే మహానుభావులు. అసత్తులో ఉండరు. మామూలు జనులు అసత్తులో ఉంటారు. ఏంటి ఇలా వచ్చారు మీరు తిరుపతికి? మీరు ఎప్పుడు బయలుదేరారు? మీకు టికెట్ దొరికిందా? ఎక్కడ రైల్వే స్టేషన్ లో మనకి తెలుస్తుంది. అవి చెప్తారు కానీ ఆ మాట మాట్లాడడం. అయ్యో మీరు ఆ కంపార్ట్మెంటా? మీరు కూడా మా కంపార్ట్మెంట్ లో వస్తే ఎంత బాగుంటుంది. ఉండండి, నేను పక్క వాళ్ళకి చెప్తాను, అటు పంపిస్తాను వాళ్ళని. అక్కడికి ఏదో వీళ్ళ కింద ఉన్నట్టు. అవునా? వీడిని అక్కడ పంపిస్తే వాడు పోతాడా? నేను ఎందుకు పోతానమ్మా? నేను 10 రోజుల నుంచి బుక్ చేసుకున్నాను. నువ్వు కబుర్లు చెప్పుకోవడానికి నేను ఆ కంపార్ట్మెంట్ లో ఎందుకు పోయాను? అవునా? నేను కిటికీ పక్కన తీసుకున్నాను. కిటికీ వదిలేసి నన్నేమో ఇంకో కంపార్ట్మెంట్ లో ఎక్కడో పైన 3వ బెర్త్ అండి, ఈమె ఎక్కలేదు, మీరు పైకి ఎక్కి పడుకోండి. మీ వాళ్ళు ఏముంది అండి, పడుకోవటమే కదా భోజనం చేసి. అంటే వాడికి ఇంకేమీ లేవు, జీవితం లేదు, మాటలు లేవు, ఏమి లేవు, తినడం పడుకోపోయి పైన మమ్మల్ని వదిలేయి. అంటే ఇటువంటి రకాలు మాయా జనులు అంటారు. మరి సత్పురుషులు సజ్జనులు అలా మాట్లాడతారా? మాట్లాడరుగా. అంతే. బాత్రూమ్ దగ్గర కూడా వాడు పడుకుంటాడు. వాడికి ఇక్కడ అంటే వాళ్ళు అలానే అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళు. వాడికి ఏం పెద్ద సంసారం ఉండదు. ఒక తంబూరా ఉంటుంది అంతే, ఓ మూట పెట్టుకుంటాడు అంతే. అన్నీ అదే. అలా కాళ్ళు ముడుచుకొని పడుకుంటాడు, భజన చేసుకుని. అర్ధరాత్రి కూడా వినిపిస్తుంటాయి మన కాటేజీల్లో రూముల్లో తీసుకున్నప్పుడు ఎవరో పాడుతున్నారు. వాళ్ళే సజ్జనులు, సాధువులు, మహానుభావులు. సో మిగిలిన వారు జనులు, మందాధికారులు. మధ్యమాధికారులు కూడా కాదు, కొద్ది
అంతర్యాగం తెలిస్తే మధ్యమాధికారి అవుతాడు. మధ్యమాధికారి ఎప్పుడు అవుతాడు? కొంత అంతర్యాగం చేయటం, గురువు దగ్గర మంత్రం పొంది, నేను చెప్పాను కదా మధ్యమ అని. అలా మధ్యమ అంటే ఏంటంటే చేసి గురువు దగ్గర మంత్రం తీసుకుని అది ఎప్పుడో నిత్య పారాయణం చేసేవాళ్ళు మధ్యమాధికారులు. అంతం చేశాడు కదా మధ్యమాధికారులు. కొంచెం రహోయాగం తెలిస్తే ఉత్తమాధికారులు అవుతారు. అమ్మో గురువు గారు క్రియాయోగం ఇచ్చారండు, ఈ మహానుభావుడు వల్ల మనకి గురు పరంపర నుంచి మనకు వచ్చింది. ఈయనేం కనిపెట్టలేదు అండి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అలా వచ్చింది. అది వాస్తవం అంతే కదా. గంగాజలం అంటే గంగాజలమే. 4 నదులు నీళ్లు కలుపుకొని ఇస్తాను, గంటిపేట నీళ్ళు ఇవ్వలేనుగా. మన ఇంటి వెనక సరస్సులో నీళ్లు తీసుకొచ్చి గంగా అంటే మీరు తాగుతారా? సో మీకు తెలుసు. సో రహోయాగం అంటే క్రియాయోగం చేసి వాళ్ళు ఉత్తమాధికారులు. క్రియాయోగం చాలా మంది తీసుకున్నారు కదా, మీరందరూ ఉత్తమాధికారులు. ఇంకొకటే ఒక స్టెప్ ఉంది మీ జీవితంలో, ఇంకా మహాయాగం చేస్తే అయిపోయింది మీకు. సో కానీ మహాయాగ క్రమం కూడా తెలుసుకుని ఈ 4టిని సృష్టిగా చేసిన వారు ఎవరు? వారిని మాత్రమే సతా అంటారు, సత్ అంటారు. అంటే బ్రహ్మస్వరూపులు, బ్రహ్మవాదులు. తథా అంటే సద్గురువు. సద్గురువు ఉట్టి గురువు కాదు, సద్గురువు. సత్తులో ఉంటారు. ఆయన్నే దైవ స్వరూపంగా వెలిగిపోతూ ఉంటాడు భూమి మీద. ఓ సాయిబాబా లేడు, అవునా? రాఘవేంద్ర స్వామి లేడు, అవునా? అట్లా అన్నమాట. వాళ్ళంతా సత్తా అంటారు. సత్ పదార్థము తెలిసిన వారిని సతా అంటారు. అంటే బ్రహ్మ గురించి మాట్లాడే అధికారము. అధికారము అంటే ఏంటంటే వారే అది అయి ఉన్నారు కాబట్టి అధికారము. అందుకే వారు ఏం చెప్తే అది శిలాశాసనము, అంతే కదా. వారు చెప్పిన పలుకులే మన హృదయ పాకం మీద పనిచేస్తాయి. పక్క వాళ్ళకి చెప్పింది ఎందుకు పనిచేస్తాయి? ఉదాహరణకి, ఏమండి ఈ మందు బాగా పనిచేస్తుందండి, ఇది వేసుకో అంటే చెప్పొచ్చావులే, నేను మొన్ననే 500 పెట్టుకుని డాక్టర్ ఇచ్చిన దానికే వేసుకోవట్లేదు, నువ్వు ఇచ్చే సలహా నేను ఎందుకు పాటిస్తాను? అవునా? అటువంటి లోకం. అవునా? సో గురువు, సద్గురువు చెప్పిన మాట ఎలా ఉంటుంది? వాడి హృదయ పలకం మీద నాటుకుపోతుంది. ఆ శక్తి ఉంటుంది. అందుకే నువ్వు ఎంత తుడిపినా పోదు. అర్థమైందా అమ్మ? ఎంత తుడిపేద్దాం అలా నాటుకుపోయి ఉండిపోతుంది. అదే మళ్ళీ నిన్ను పైకి తీసుకెళ్తుంది. నీకు తెలియకుండానే గురువు నిన్ను పెంచుతాడు. అది సద్గురువు గొప్ప లక్షణం. చెప్పి అమ్మా నీకు ఇది చెప్పాను, అమ్మా నీకు ఇంత అనుభవం ఇచ్చాను ఇలా చెప్పడు. నీకు అదే సద్గురు. కనిపించకపోయినా ఎప్పుడు కూడా నీలో ఆ ఎదుగుదల ఎప్పుడు కూడా లతాపల కుచద్వయి అన్నారే, అలా నిన్ను లతల పైలోకాలికి అల్లుకునేట్లు చేస్తాడు. లేదు అంటే అంత పెద్ద లత కూడా కింద భూమి మీదే తిరుగుతుంది, గుమ్మడికాయ పాదుల. అంతేగా, అది చెప్తున్నాను. మహానుభావుడు ఇంత అర్థం ఉందా అమ్మా జీవితంలో మనం తీసుకుంటే. మనం ఇటువంటివి కథ అనే దాంట్లో ఎంత చూపించాడు. అంతేగాని సజ్జనులు అని కాదు. అందరూ జనులు బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళ, బ్రహ్మజ్ఞానుల. సజ్జనులు కారు అందరూ. అంటే సత్పదార్థం కాదని, సత్పదార్థము కాదు. సత్పదార్థము ఏదో దాని యొక్క బ్రహ్మ విచారము తెలుసుకున్న వారినే సత్పురుషులు, సద్గురువులు అంటారు. ఆ విచారం చేసి దాని యొక్క అనుభూతిని పొందిన వాడే వాళ్ళు సద్గురువులు అంటారు. అంతేగాని అందరినీ సజ్జనులు, సద్గురువులు అనకూడదు అని. కాబట్టి సతాం ఉన్నేయ మధ్యమ అంటే సతాం సాధు పురుషులయ్యందు చతుర్యాగ క్రమారాధ్యగా శ్రీ విద్యను ఆశ్రయించిన వారి యందు ఉన్నేయ మధ్యమ అంటే ఉన్నేయ భూమికలు. అంటే పైలో ఉన్నేయ భూమికలు అంటే అకుల చక్రాల్లో కూడా తిరిగే వాళ్ళని. కుల చక్రాల్లో తిరిగేవాడు మాయగాడు, మహానగరంలో మాయగాడు. వాడు ఎప్పుడు ఇవే భూమి మీదే తిరుగుతుంటాడు, వాడికి అదే బాగుంటుంది. అంటే ఉన్నేయ భూమికలు, ఏ భూమికలో అయినా కూడా వాడు ఉంటాడు. జ్ఞానిగా, యోగిగా, మోక్షగామి, అన్నిట్లో కూడా వాడు
వాడికి అర్హత సంపాదించుకుంటాడు. ఏమో ఉన్నేయ భూమికలు అంటారు. అంటే ఇప్పుడు మూలాధారంలో ఉన్నప్పుడు నువ్వు మూలాధారంలో అంటే ఈ భూమి మీద చేసే బాధ్యతలు అన్ని చేస్తాడు. స్వాధిష్టానంలో ఇప్పుడు ఉంది కోరికలు పుట్టించే స్థానము కాబట్టి అక్కడ పెళ్లి చేసుకోవటము, సత్సంతానం పుట్టించటం, మణిపురం దగ్గరికి వచ్చినప్పుడు పోషించటము అనేది ఈ యొక్క పిల్లల్ని గాని వీళ్ళందరినీ మణిపురం స్థితి కదా, విష్ణుమూర్తిలా వాళ్ళని ఆదుకోవటం, అలా ఇంకా పైకి వెళ్ళటం, ధారాకాశం అక్కడ జ్యోతిగా అట్లా మనం అర్థం చేసుకుంటే అమ్మ అలా నువ్వు ఎదుగుతావు. మూలాధారం దగ్గర ఉండిపోయావంటే ఎప్పుడు నీ పిల్లలు పోలే. అది అలా చెప్తున్నాడు. అంటే చతుర్యాగ క్రమారాజ్యగా శ్రీ విద్యను ఆశ్రయించిన వారి యందు ఎవరైతే శ్రీ విద్యని ఆశ్రయిస్తారో ఉన్నేయ మధ్యమ అంటే ఉన్నేయ భూమికలు, ఏ భూమికలైనా కూడా ఉన్నేయ భూమికలు అంటే రక్త సహస్రారము నుండి పైదాకా వెళ్లే కుండలిని చేసే మహాప్రస్థానము అంటే ఆరోహణ క్రమంగా లేదా సంహార క్రమంగా ఏదైతే ఉన్నదో దానినే ఉన్నేయ భూమిక అంటారు. అంటే మూలాధారం కింద ఉన్న అష్టకోణము, రక్త సహస్రారము, మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, అలానే ధారా చక్రము నిన్ను నువ్వు విశుద్ధి చేసుకుని తలంటు పోసుకుని శుద్ధి అయి శుద్ధాత్మ అయి మళ్ళీ బుద్ధాత్మ వైపు పరిగెత్తటం, బుద్ధి వికసించటం, బుద్ధాత్మ గౌతమ బుద్ధుడి కావటం, అక్కడి నుంచి రాజరాజేశ్వరి స్థితిని పొందటం, అక్కడి నుంచి మళ్ళీ లలితా స్వరూపంగా భాషించటం, ద్వాదశాంతాలు దాటి ఇవన్నీ ఉన్నేయ భూమికలు అంటారు. చూడండి ఎంత అల్లుకొని ఉందో లత, నీ జీవితం ఎంతవరకు అల్లుకొని ఉందో చూడండి, ఎంతవరకు పెరుగుతావో అది నీ కర్మానుసారంగా జరుగుతుందైనా నీ సాధన సంపత్తిని బట్టి ఉంటుంది అని చెప్తున్నాను. నేను మణిపురం దాకానే వస్తాను అంటే అక్కడే, మూలాధారం దగ్గరే బాగుంది నేను ఈ జన్మకి జాలు అంటే అక్కడే. మరి ఇవన్నీ ప్రస్థానం చతుర్యాగ క్రమంగా చేసిన మహానుభావుడు సత్, మరి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ మళ్ళీ వచ్చి నీకు చెప్తున్నారు అంటే మరి వాళ్ళు ఎటువంటి వాళ్ళు చూసారా? సతాం ఉన్నేయ. ఉత్ ప్లస్ నేయము. ఉత్ అంటే పైన, ఉన్నేయ ఉత్ ఉదాన ప్రాణము, ఉత్ ప్లస్ యానము పైనుంచి వచ్చిన ప్రాణము, నారా ప్లస్ ఆయనము. నారా అంటే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. ఆయనము అంటే ప్రయాణము, పైనుంచి అంటే సృష్టి క్రమంగా పైనుంచి వస్తున్నాయి అని. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? సంహార క్రమంగా ఇవన్నిటిని కూడా అతీతంగా పాంచభౌతిక శరీరాన్ని కూడా దేహస్పృహ వైదేహీ స్థితి ఉన్నేయ భూమికలు. ఉన్నేయ అంటే ఏంటి? ఆ ఉన్నేయ స్థితి ఏదైతే ఉందో ఆజ్ఞా చక్రం పైన సమన ఉన్మన అంటారే ఆ చక్రాలు, కాంతి చక్రాల్లో ఉన్నేయ దగ్గర వైదేహీ స్థితిని పొంది ఆత్మగా బయటికి రావటం, శుద్ధాత్మ. అదే రాజరాజేశ్వరి స్థితికి ఎదగటానికి అర్హత సంపాదించుకుంటుంది. అది చెప్తున్నాడు ఆయన. ఉత్ ప్లస్ నేయము ఈ ముఖ్య ప్రాణమును ఈ తేజస్సును పైకి తీసుకుని పోగలుగుట. ఆ ఉన్నేయము అలా వెళ్ళేటప్పుడు ఒక వైపున ఇడ, మరొక వైపున పింగళ. ఇడ పింగళ మధ్యలో మధ్యయందు సుషుష్మ కాబట్టి ఇడా పింగళ మధ్య ఉన్న సుషుష్మను ఆశ్రయించిన వారు అనేదే సతాం ఉన్నేయ మధ్యమా. అంటే నీవు పోయిన తర్వాత గాని ఉన్నప్పుడు గాని ఇవన్నీ చెప్తున్నాడమ్మా రహస్యాలు. ఇప్పుడు లెఫ్ట్ ఏమో చంద్రుడు, ఓకే, రైట్ ఏమో దేవత, దేవయానము, పితృయానము, మధ్యలోది అమ్మవారి యానము, నారాయణము. సుశుష్మను పట్టుకుంటే చిన్నగా పైకి వెళ్తావు. అర్థమైందా? ఇటు దేవయానము చేసావు అంటే ఆదిత్యలోకం నుంచి ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యలోకం అలా వెళ్ళిపోతావు. మళ్ళీ కిందకు వస్తుంటే స్ట్రైట్ వెళ్ళావు అనుకో అమ్మ పాదాల దగ్గరికి వెళ్తావు. ఈ చతుర్యాగ క్రమం అంతటి ముక్త ఫలాన్విత. నీ ఫలం ఎక్కడుంటే ఈ లోకం ఎందుకు వెళ్ళావు? పితృలోకం చంద్రుడు. లెఫ్ట్ తీసుకుంటే అటు వెళ్తావు, రైట్ తీసుకుంటే ఎటు వెళ్తావు, స్ట్రైట్ వెళ్ళావంటే అమ్మను. అందుకే శ్రీ విద్య అన్నారు.
శ్రీ ఎక్కడుంది చెప్పండి, పక్కన ఉందా? సో పైన ఉంది, నీ శ్రీ పైన ఉంది, నీ ఫలము పైన ఉంది. స్ట్రైట్ వెళ్ళు. ఇది పట్టుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉన్నేయము ఇడా యందు కూడా వెళుతుంది. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇడా యందు కూడా ఈ ఉన్నేయ అనేది వెళుతుంది. కర్మానుసారంగా ఎవడు ఎలా వెళ్తాడు అనేది చెప్పలేం కదా, అది చెప్తున్నాడు. ఉన్నేయ అంటే అదన్న ఇటు అటు వెళితే మధ్యలోనే అయిపోతామని చెప్తున్నాడు. పింగళ యందు కూడా వెళుతుంది, కానీ కాస్త దూరం వచ్చి వెనుకకు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది. పై దాకా తీసుకెళ్ళలేదు. సో కొంతవరకు వెళ్తావు. ఇలా వెళ్ళిన వాళ్ళు అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి, పచ్చికాయలు అంటారే, పైన ఏమో పండుకాయలు. ఈ పచ్చికాయలు తీసుకొచ్చి ఇక్కడ కిందకు వచ్చేసేసి ఆశ్రమాలు నిర్మించుకొని ఈ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? అది ఇవన్నీ హైబ్రిడ్. అది అసలైన ఫలం, ముక్తాఫల. ఇదేమో చాలేరా మన బతుకి ఇంతవరకు వచ్చాము, మణిపురం దాకా వచ్చాము, ఏదో 2 శక్తులు వచ్చినట్టున్నాయి. అమ్మో నాకు అర్థం అయిపోయింది, కిందకి దిగిపోతుంది వెంటనే. అంతేగా మనము అంతే కదా, ఇక చాలే బాబు, నా వల్ల కాదు, నేను నడవలేను, ఆటో మాట్లాడండి, ట్యాక్సీ మాట్లాడండి, నేనైతే నడవలేను. అలా కూడా ఉంటాయి కదా ప్రయాణాల్లో, అలా చెప్తున్నారు. సో వెనకకి తిరిగి వెళ్ళిపోతుంది. మళ్ళీ మరల సుషుష్మను కూడా ఆశ్రయిస్తుంది. ఏదో జన్మలో, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, అవునా? అన్ని ఈ జన్మలో జరగవు కదా. ఒక్కోసారి ఈ జన్మలో కూడా నువ్వు పొరపాటున ఇట్లా వెళ్ళి మళ్ళీ సుషుష్మ దగ్గరకు వస్తావు. అదేంటి, నేను రాంగ్ రూట్ లో వెళ్తున్నాను. ప్రథాం ఏమన్నాడు నామం, నీ సత్యం తెలుసుకుంటావు, ఇది కాదు, ఈ రూట్ కాదని. దానిలో కూడా మళ్ళీ 3 ఉన్నాయి. ఇందులో సుషుష్మలో 3 ఉన్నాయి: బ్రహ్మనాడి, వజ్రిని, చిత్రిని. చూడండి ఎంత కష్టమో అమ్మని చేరుకోవాలి అంటే. అంత సాధన, చతుర్యాగ క్రమంగా సాధన చేసి నీ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి ఆ శక్తిని మళ్ళీ సుషుష్మ చేసి హృదయంలో సుషుష్మ అవుతుంది. అది అంతవరకు అది కళ్ళు మూసుకునే ఉంటుంది. అది మణిపురం దాకా. చిన్నపిల్లాళ్ళు బాలా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి అమ్మ. మహా త్రిపుర సుందరి ఎప్పుడవుతుంది? హృదయం దగ్గర అవుతుంది. ఎంత చెప్తున్నాడో చూడండి. ఎంత అసలు ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం. వినంటే చాలు, చేస్తామా చేయమా అనేది ఇక అమ్మవారికి వదిలేయండి. ఎప్పుడు అంటే మేము చేస్తాంలే అమ్మ, అది కాదు, నాకు తెలియదని కాదు. అమ్మవారి అయితే నేను ఇవన్నీ నేను ఎందుకు అంటే, మీరు చేస్తారు, చేయరని కాదు, కానీ ఇంత సాధన ఉంటుంది అమ్మా అని చెప్తున్నాను. శ్రద్ధగా చెయ్యాలి, చేస్తే అనుభూతులు వస్తాయి అని. అంతేగాని ఏమీ లేదు లేదా, సినిమా చూసాం చూడకుండానే ఏముందిలే, ఏమీ లేదు. చూసావా సినిమా, చూసావా, చూడకుండానే రివ్యూలు రాయటం, అవునా? తీసిన వాడేమో నెత్తిని గుడ్డేసుకుని పోవటం, ఫస్ట్ డేనే ఫ్లాపు. ఎవరు రాశారా, ఎవరు చెప్పారు నా సినిమా బాగాలేదు, అవునా? లక్షల కోట్లలో మునిగిపోతాయి. అలా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి, అంతేగాని ఏమీ లేదంటే. మళ్ళీ 3 ఉన్నాయమ్మా, అవే వజ్రిని, చిత్రిని, బ్రహ్మాణి అని చెప్తాను కదా. సో వజ్రిని మొదట లేయర్, వజ్రిని మొదటి రాసుకోండి అమ్మా. ఇవన్నీ అనుభూతుల్లో వచ్చిందన్న, ఇవన్నీ వినే కావునన్న, పురాణాలు విన్నట్టుగా కాదు, చక్కగా పక్కన రాసుకోవాలి. చెప్పినట్టుగానే అనుభూతులు వస్తున్నాయి అంటే గురువు అంటే గురు పరంపరను అర్థం చేసుకోనమ్మా, నేను కాదు గురువు. ఇక్కడ మొదటి లేయర్ లో ఫస్ట్ ఏంటి, వజ్రిని, చిత్రిని 2వ లేయర్. ఆ రెండింటి మధ్య బ్రహ్మాణి కాబట్టి మధ్యమ అన్నమాట, మధ్యలో మధ్య. అర్థమైందా? విడా పింగళ మధ్య, అందులో మళ్ళీ మధ్య. అర్థమైందా? అంత సన్నటి దారిలో వెళ్ళాలి నువ్వని, ఇరుకు సందు అన్నమాట. అలా అనుకోండి. మళ్ళీ అక్కడ ఎలా ఉంటుంది అనేది సానుభూతిలో తెలుసుకోండి. నాకు తెలుసు, అది బాగుంటుంది, ఆ అనుభూతి నేర్చుకోండి.
సో ఇడా పింగళ మధ్య మళ్ళీ సుషుష్మ స్వరూపంలో కూడా కింద కుండలిని నుంచి బయలుదేరిన మళ్ళీ సుషుష్మలో అన్నాను కదా, సుషుష్మలో కూడా వజ్రిని చిత్రినికి మధ్య బ్రహ్మాని స్వరూపం అని దాని అర్థం. సుషుష్మ కింద నుంచి శక్తిగా కుండలిని శక్తిగా వచ్చింది కదమ్మా, హృదయంలో కూడా మళ్ళీ కళ్ళు తెరుస్తుంది, మణిపురం దాకా కళ్ళు మూస్తుంది. అలానే ఉంటే మీకు అనుభూతులు, అందుకే మీకు ఏమీ తెలియవు. గురువు గారు నాకు ఇక్కడ ఏదో కదిలినట్టుంది, అక్కడ ఏదో శబ్దం వినిపించింది, ఇట్లా మీరు చెప్తారు. పొద్దున్నే కొందరు ఫోన్ చేసి చెప్పారు, చాలా మంది సక్సెస్ అయ్యారమ్మా, నాకు చాలా సంతోషం వేసింది, నేను మీతోనే షేర్ చేసుకుంటున్నాను, లోకంతో నాకెందుకు. ఇలా వైజాగ్ నుంచి అమ్మా, ఇలా చేశాం స్వామి, ఇంత అనుభూతులు వస్తున్నాయి నాకు, మీకు జస్ట్ కృతజ్ఞతలు చెప్పి నమస్కారం చేయడానికి ఫోన్ చేస్తున్నాం. నాకేందుకు గురు పరంపర చేసుకోండి అని, నా బాధ్యత అయిపోయింది, ఇచ్చేసాను అంతే. మధ్యమ అన్నమాట. సో ఇడా పింగళ మధ్య సుషుష్మ, మళ్ళీ సుషుష్మ స్వరూపంలో కూడా వజ్రిని చిత్రినికి మధ్య బ్రహ్మాని స్వరూపంగా అని దాని అర్థం. అది కూడా బ్రహ్మాని స్వరూపంలో ఉంటుంది మధ్యలో. ఏమా మధ్య ఇడా పింగళ సుషుష్మ అన్నారు కదమ్మా, అందులో మళ్ళీ రెండో సెట్, ఒక సెట్ రెండో సెట్ అని అట్లా అందులో అంత సూక్ష్మమైన బ్రహ్మాని స్వరూపంలో ఉంటుంది అమ్మవారు. ఆవిడ నాదం శక్తి, అది చెప్తున్నాడు. సో ఇడా పింగళ మధ్య సుషుష్మ, మళ్ళీ సుషుష్మ స్వరూపంలో కూడా వజ్రిని చిత్రినికి మధ్య బ్రహ్మాని స్వరూపం అని దాని అర్థం. సో సత్ జనుల యందు బ్రహ్మాని స్వరూపంగా అన్ని చక్రముల యందు అప్రయత్నముగా లీలా విలాసం చేసే తల్లి అని అర్థం. అలా లీలా విలాసంగా తిరుగుతూ ఉంటుంది. అదే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు చూడండి. మెడికల్ టర్మ్స్ లో వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఏంటి స్వామి అని అడగండి. ఇది యోగంలో చెప్తున్నారు, ఇది కరెక్టా కాదా అని. అదే స్థూలంగా ఉన్న అమ్మవారు, ఈ స్థూలాన్ని కరిగించి పైకి తీసుకెళ్తున్నాం మనం, అర్థమైందా? అది సృష్టి క్రమంలో స్థూలంగా వచ్చేసింది అమ్మవారు. నువ్వు దేవుని చూడాలి అంటే ఇది చూస్తే చాలు, అమ్మవారు స్థూల దర్శనం. అందుకే నీకు ఇది చక్కగా ఈ మార్గం పెట్టుకుంటే నీకు వచ్చే నీ చక్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఏంటి మాయ నుంచి విడివడి చక్కగా సూర్యుడు వెలుగుతూ ఉంటాయి, అన్ని చక్రాలు వెలుగుతూ ఉంటాయి, అన్ని సత్యాలు గోచారం అవుతూ ఉంటాయి, అన్ని లోకాల దర్శనం అవుతుంది. అది రహస్యం. దేవలోకాలు, అన్ని లోకాలు, ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహా, జనలోకంలో ఎలా ఉంటారు మనుషులు, అవన్నీ నువ్వు దర్శనం చేస్తుంటావు. ఇక్కడ ఉండే మూడో కన్ను నుంచి చూస్తుంటావు. ఇక్కడే ఉంటావు, ఎక్కడికి పోవు. కానీ మూడో ఇప్పుడు కళలు ఎక్కడ కంటున్నావు, కానీ అమెరికా కళలన్నీ వస్తున్నాయి నీకు. ఇక్కడ అమెరికా పోయావా, అలా దర్శనం చేస్తావు లోకాలన్నీ. అదే మాట, ఇదే రహస్యం. అమ్మవారు నీకు అటువంటిది, ఆ తల్లి అలా బ్రహ్మాని స్వరూపంగా అన్ని చక్రముల యందు అప్రయత్నముగా లీలా విలాసం చేయాలి. ప్రయత్నంతో కదా, అప్రయత్నముగా అన్ని విచ్చుకుంటాయి. పువ్వులన్నీ పొద్దున్నే ఉదయం కిరణాలు తాకంగానే ఎలా విచ్చుకుంటే మనం చూసామా విచ్చుకుంటున్నప్పుడు? ఏ పువ్వునైనా జన్మలో చూసామా విచ్చుకుంటుంటే? టీవీలో చూడటం కాదుగా, సెల్లుల్లో చూడటం కాదుగా, అలా విచ్చుకుంటాయి, అప్రయత్నముగా విచ్చుకుంటాయి. అవి నువ్వు వస్తున్నావు కదా, ఇప్పుడు నేను విచ్చుకుంటున్నా చూద్దుగా అని బొట్టు పెట్టి పిలవడు, వాయనం ఇచ్చి. అలా కొందరు మహానుభావులు ఏంటంటే తెలియకుండానే గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటారు చూడండి. హృదయం నుంచి మాట్లాడేవాళ్ళు చాలా గొప్పగా ఉంటుంది. విశుద్ధి చక్రం నుంచి మాట్లాడేవాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు ఆనందంగా ఎలా రాశారు ఇవన్నీ? మనకు సాధ్యం అవుతాయా? మనం ఎక్కడో మూలాధారం దగ్గర ఉన్నాం, ఇంటి బయట ఉన్నాం, వీధిలో ఉన్నాం, వీధిలోంచి గేట్ తెరవాలి, గేట్ నుంచి ఇంట్లోకి రావాలి, ఇంట్లో నుంచి మళ్ళీ లోపలికి రావాలి. వీధి దీపాలుగా ఉన్నాం మనం శ్రీ విద్య దగ్గర, అవునా? ఇల్లు నీదే, కానీ ఇంట్లో రాలేవు, అదేంటంటే ఇప్పుడు మాయ. సో అన్ని చక్రములందు అప్రయత్నముగా లీలా విలాసం చేసే తల్లి అని అర్థం. సతాం ఉన్నేయ మధ్యమ అంటే అది. వాడు అలా ఉంటాడు, వాడు చూస్తే మామూలు మనిషిలా కనిపిస్తాడు. అవధూతలు ఎలా ఉంటారు? ఇలా ఉంటారు అని చెప్తున్నాడు. మహానుభావులు అలా ఉంటారు.
వారికి ఒక నమస్కారం చేసి సత్పురుషులు సజ్జనులు. అందుకే ఈ నమస్కార సంస్కారాలన్నీ మనకి వేదంలో చెప్పడం జరిగింది. అర్థమైందా? పెద్దలు అంటారు వయసులో. వాడు ఎలా ఉన్నాడో ఏ స్థితిలో ఉన్నాడో మనకి తెలియదు. మనకంటే వయసులో పెద్ద ఉన్నాడు కాబట్టి ఒక నమస్కారం చేయటం చెయ్యాలి అంతే. అక్కడ అమ్మవారు ఉందని ఆ నమస్కారం ఆత్మ నమస్కారం చేయమన్నాడు. మామూలు నమస్కారం కాదు, దొంగ నమస్కారం కాదు, మామూలు నమస్కారం. అంటే ఆత్మ ప్రదక్షిణము, ఆత్మ నమస్కారం సమర్పయామి గురువులకి. గురువుల దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, పాదాల దగ్గర అందరూ కింద పడిపోతారు. అలా అందరి దగ్గర పడతారా? పడరు. ఎందుకంటే వారు ఆ క్షణంలో అక్కడ అమ్మవారు కూర్చుని ఉంది అని ఆ పాదాల దగ్గర పడతారు. ఎంత గొప్పవాడే అమ్మా. సతాం ఉన్నీయ మధ్యమ అంటే దాని అర్థం అదమ్మా.